ప్రపంచ చిత్రపటంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చే విధంగా అనేక సంస్కరణలు తేవటం జరిగింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి వయసు ఇప్పుడు 92 దాటి 93లో అడుగు పెట్టారు. వారి కుటుంబానికి ఎంత చేదోడు ఓదాడుగా ఉన్నారో తెలియదు, కానీ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారి సేవలు మర్చిపోలేనివి. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా నిలదొక్కునే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన మహానుభావుడు. ఏదైతే ఈనాడు గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ల కోసం ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే ఉందో, ఈ ఎన్ఆర్ఈజీఎస్ 100 రోజుల పనికి ఆహార పథకాన్ని కూడా తీసుకొచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే. అంతేకాదు, ఏదైతే ఇవాళ ఆధార్ అంటున్నాం, ప్రతి మనిషికి దేశవ్యాప్తంగా భారతదేశ ప్రతి పౌరుడికి ఒక ఆధార్ ఉండాలి అని నిర్ణయించింది కూడా ఆనాడు మన్మోహన్ సింగ్ గారే. అంతెందుకు, 6 దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ టైంలో ఆనాటి ప్రధానమంత్రి గారు ఉన్నది కూడా మన్మోహన్ సింగ్ గారు.